ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో వారాహి నవరాత్రులు ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తాయి? నవరాత్రి 9 రోజులు అమ్మవారి అలంకారాలు, నైవేద్యాలు, పూజా సమయాలు, కలశ స్థాపన, అఖండ దీపం ఏ రోజు నుంచి ప్రారంభించాలి, ఉద్వాసన, ఉద్యాపన ఏ రోజున చెయ్యాలి, ఏ సమయానికి చెయ్యాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2025 సంవత్సరంలో ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు ఏ రోజు నుంచి ప్రారంభమవుతాయి అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. వారాహి నవరాత్రి పూజ ఉదయం సూర్యోదయానికి పూర్వమే చేసుకోవాలి అని సంకల్పించుకున్న వారు 26 జూన్ 2025 గురువారం నుంచి ప్రారంభించి 4 జూలై 2025 శుక్రవారం తోటి ముగించాలి. వారాహి నవరాత్రి పూజను రాత్రి వేళ నిర్వహించుకోవాలి అనుకున్న వాళ్ళు ఎప్పటి నుంచి ప్రారంభించాలి అంటే 25 జూన్ 2025 బుధవారం రాత్రి పూజను ప్రారంభించి 3 జూలై 2025 గురువారం రాత్రి పూజ నిర్వహించుకోవడంతో వారాహి నవరాత్రి సమాప్తమవుతుంది. వారాహి నవరాత్రులలో మొదటి రోజు ఆషాఢ శుద్ధ పాడ్యమి తిథి ప్రారంభం 25 జూన్ 2025 బుధవారం సాయంత్రం 4:32 నుండి 26 జూన్ 2025 గురువారం పగలు 2:45 వరకు పాడ్యమి తిథి ఉన్నది. వారాహి నవరాత్రి మొదటి రోజు రాత్రి పూజ, కలశ స్థాపన, అఖండ దీపం పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు 25 జూన్ 2025 బుధవారం రోజున నిర్వహించుకోవాలి. అదే సూర్యోదయానికి పూర్వమే నిర్వహించుకోవాలి అంటే 26 జూన్ 2025 గురువారం రోజున చేసుకోవాలి. ఈ రోజున అమ్మవారిని నవదుర్గా రూపంలో పూజిస్తే శైలపుత్రిగాను, అష్టమాతృకల రూపమైతే ఇంద్రాణి దేవిగాను, వారాహి అమ్మవారి రూపమైతే ఉన్మత్త వారాహి రూపంలోనూ పూజించాలి. ఈ రోజున అమ్మవారికి పాల పాయసం లేదా పొంగలిని నివేదించాలి. వారాహి నవరాత్రులలో 2వ రోజు ఆషాఢ శుద్ధ విదియ తిథి ప్రారంభం 26 జూన్ 2025 గురువారం పగలు 2:46 నుండి 27 జూన్ 2025 శుక్రవారం పగలు 1:21 వరకు విదియా తిథి ఉన్నది. నవరాత్రి 2వ రోజు రాత్రి పూజను నిర్వహించుకునే వాళ్ళు 26 జూన్ 2025 గురువారం రోజున చేసుకోవాలి. అదే సూర్యోదయానికి పూర్వమే 2వ రోజు పూజ నిర్వహించుకునే వాళ్ళు 27 జూన్ 2025 శుక్రవారం రోజున నిర్వహించుకోవాలి. ఈ నవరాత్రి 2వ రోజున నవదుర్గా రూపమైతే బ్రహ్మచారినిగాను, అష్టమాతృకలైతే బ్రహ్మీదేవిగాను, వారాహి మాతనైతే బృహత్ వారాహి రూపాలలోనూ పూజించాలి. ఈ రోజున అమ్మవారికి కట్టు పొంగలి గాని, పులిహోర గాని నివేదించాలి. వారాహి నవరాత్రులలో 3వ రోజు ఆషాఢ శుద్ధ తదియ తిథి ప్రారంభం 27 జూన్ 2025 శుక్రవారం పగలు 1:22 నుండి 28 జూన్ 2025 శనివారం పగలు 12:22 వరకు తదియా తిథి ఉన్నది. నవరాత్రి 3వ రోజు రాత్రి పూజను నిర్వహించుకునే వాళ్ళు 27 జూన్ 2025 శుక్రవారం రోజున చేసుకోవాలి. అదే ఉదయం సూర్యోదయానికి పూర్వమే పూజను నిర్వహించుకునే వాళ్ళు 28 జూన్ 2025 శనివారం రోజున నిర్వహించుకోవాలి. నవరాత్రి 3వ రోజున నవదుర్గా రూపమైతే చంద్రఘంటగాను, అష్టమాతృక రూపమైతే వైష్ణవి దేవిగాను, వారాహి అమ్మవారినైతే స్వప్న వారాహి రూపాలలో పూజించాలి. 3వ రోజు అమ్మవారికి బెల్లం పాయసం లేదా కొబ్బరి అన్నాన్ని నివేదన చేయాలి. వారాహి నవరాత్రులలో 4వ రోజు ఆషాఢ శుద్ధ చవితి తిథి ప్రారంభం 28 జూన్ 2025 శనివారం పగలు 12:23 నుండి 29 జూన్ 2025 ఆదివారం పగలు 11:50 వరకు చవితి తిథి ఉన్నది. వారాహి నవరాత్రి 4వ రోజు రాత్రి పూజ నిర్వహించుకునే వాళ్ళు 28 జూన్ 2025 శనివారం రోజున నిర్వహించుకోవాలి. అదే ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిర్వహించుకునే వాళ్ళు 29 జూన్ 2025 ఆదివారం రోజున నిర్వహించుకోవాలి. నవరాత్రి 4వ రోజు నవదుర్గా రూపమైతే కూష్మాండా దేవిగాను, అష్టమాతృక రూపమైతే మహేశ్వరి దేవిగాను, వారాహి అమ్మవారైతే కిరాత వారాహి రూపాలలో పూజించాలి. ఈ రోజున అమ్మవారికి దద్యోజనం,
అల్లం గారెలను నివేదించాలి. వారాహి నవరాత్రులలో 5వ రోజు ఆషాఢ శుద్ధ పంచమి. తిథి ప్రారంభం 29 జూన్ 2025 ఆదివారం. పగలు 11:51 నుండి 30 జూన్ 2025 సోమవారం. పగలు 11:50 వరకు పంచమి తిథి ఉన్నది. నవరాత్రి 5వ రోజు పంచమి పూజను రాత్రిపూట నిర్వహించుకునే వాళ్ళు 29 జూన్ 2025 ఆదివారం రోజున నిర్వహించుకోవాలి. అదే ఉదయం సూర్యోదయానికి పూర్వమే పంచమి పూజ నిర్వహించుకోవాలి అనుకునే వాళ్ళు 30 జూన్ 2025 సోమవారం రోజున నిర్వహించుకోవాలి. 5వ రోజు నవదుర్గా రూపమైతే స్కందమాతగాను, అష్టమాతృకా రూపమైతే కౌమారీ దేవిగాను, వారాహి అమ్మవారి రూపమైతే శ్వేత వారాహి రూపాలలో పూజించి అర్చించాలి. ఈ రోజున అమ్మవారికి పెసరపప్పు అన్నం లేదా దధ్యోజనం నివేదించాలి. వారాహి నవరాత్రులలో 6వ రోజు ఆషాఢ శుద్ధ షష్ఠి. తిథి ప్రారంభం 30 జూన్ 2025 సోమవారం. పగలు 11:51 నుండి 1 జూలై 2025 మంగళవారం. పగలు 12:17 వరకు షష్ఠి తిథి ఉన్నది. నవరాత్రి 6వ రోజు రాత్రి పూజ నిర్వహించుకునే వాళ్ళు 30 జూన్ 2025 సోమవారం రోజున నిర్వహించుకోవాలి. అదే ఉదయం సూర్యోదయానికి పూర్వమే షష్ఠీ పూజను నిర్వహించుకునే వాళ్ళు 1 జూలై 2025 మంగళవారం రోజున నిర్వహించుకోవాలి. నవరాత్రి 6వ రోజున నవదుర్గా రూపమైతే కాత్యాయిని గాను, అష్టమాతృకా రూపమైతే కాళీ చాముండి గాను, వారాహి అమ్మవారి అయితే ధూమ్ర వారాహి రూపాలలోనూ పూజించాలి. ఈ రోజున అమ్మవారికి పులిహోర లేదా కేసరిని నివేదించాలి. వారాహి నవరాత్రులలో 7వ రోజు ఆషాఢ శుద్ధ సప్తమి. తిథి ప్రారంభం 1 జూలై 2025 మంగళవారం. పగలు 12:18 నుండి 2 జూలై 2025 బుధవారం. పగలు 1:15 వరకు సప్తమి తిథి ఉన్నది. వారాహి నవరాత్రి 7వ రోజు రాత్రి పూజను నిర్వహించుకునే వాళ్ళు 1 జూలై 2025 మంగళవారం రోజున నిర్వహించాలి. అదే 7వ రోజు పూజ ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిర్వహించుకునే వాళ్ళు 2 జూలై 2025 బుధవారం రోజున నిర్వహించుకోవాలి. నవరాత్రి 7వ రోజున నవదుర్గా రూపమైతే కాలరాత్రి గాను, అష్టమాతృకా రూపమైతే శాకంబరీ దేవిగాను, వారాహి అమ్మవారి రూపమైతే మహావారాహి రూపంగాను పూజించాలి. ఈ రోజున అమ్మవారికి శాఖాన్నం లేదా కదంబాన్ని నివేదించాలి. నవరాత్రి 7వ రోజున అమ్మవారిని వివిధ రకాలైనటువంటి కూరగాయలతోనూ ఫలాలతోనూ పూజిస్తే మనకి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. వారాహి నవరాత్రులలో 8వ రోజు ఆషాఢ శుద్ధ అష్టమి. తిథి ప్రారంభం 2 జూలై 2025 బుధవారం. పగలు 1:16 నుండి 3 జూలై 2025 గురువారం. పగలు 2:40 వరకు అష్టమి తిథి ఉన్నది. నవరాత్రి 8వ రోజు అష్టమి పూజ రాత్రి సమయాన నిర్వహించుకునే వాళ్ళు 2 జూలై 2025 బుధవారం రోజున చేసుకోవాలి. అదే ఉదయం సూర్యోదయానికి పూర్వమే అష్టమి పూజను నిర్వహించుకునే వాళ్ళు 3 జూలై 2025 గురువారం రోజున నిర్వహించుకోవాలి. నవరాత్రి 8వ రోజున నవదుర్గా రూపమైతే మహాగౌరిగాను, అష్టమాతృకా రూపమైతే వారాహి దేవిగాను, వారాహి అమ్మవారి రూపమైతే వార్తలి వారాహి అమ్మవారి రూపంలో పూజించాలి. ఈ రోజున అమ్మవారికి చక్కెర పొంగలి మరియు బెల్లం పానకం నివేదించాలి. వారాహి నవరాత్రులలో 9వ రోజు ఆషాఢ శుద్ధ నవమి. ఇది ప్రారంభం 3 జూలై 2025 గురువారం. పగలు 2:41 నుండి 4 జూలై 2025 శుక్రవారం. సాయంత్రం 4:24 వరకు నవమి తిథి ఉన్నది. నవరాత్రి 9వ రోజు రాత్రి పూజను నిర్వహించుకునే వాళ్ళు 3 జూలై 2025 గురువారం రోజున నిర్వహించుకోవాలి. అదే ఉదయం సూర్యోదయానికి పూర్వమే 9వ రోజు పూజను నిర్వహించుకునే వాళ్ళు 4 జూలై 2025 శుక్రవారం రోజున నిర్వహించుకోవాలి. నవరాత్రి 9వ రోజున నవదుర్గా రూపమైతే సిద్ధధాత్రి గాను, అష్టమాతృకా రూపమైతే లలితా పరమేశ్వరి గాను, వారాహి అమ్మవారి రూపమైతే దండని వారాహి రూపాలలో పూజించాలి. ఈ రోజున అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదించాలి. ఈ 9 రోజుల పూజతోటి వారాహి నవరాత్రి పూజ సమాప్తమవుతుంది. ఇందాక చెప్పిన నైవేద్యాలు చేయటానికి సమయం లేదు, చెయ్యలేము అనుకునేవాళ్లు ప్రతిరోజు కూడా బెల్లంతో చేసినటువంటి పానకాన్ని లేదా ఎర్రటి దానిమ్మ గింజలను, లడ్డూలను, చిలకడ దుంపలను, పల్లీలతో చేసిన పల్లి ఉండలను నివేదించవచ్చు. వారాహి నవరాత్రి 9 రోజులు అమ్మవారి పూజను రాత్రి సమయాన నిర్వహించుకున్నవారు పూజాపీఠం
కలిసం అఖండ దీపం అమ్మవారికి ఉద్వాసన ఏ రోజున పలకాలి అంటే 3 జూలై 2025 గురువారం రాత్రి పూజను ముగించిన తరువాత అమ్మవారికి ఉద్వాసన పలకాలి. అదే వారాహి అమ్మవారి 9 రోజుల పూజను సూర్యోదయానికి పూర్వమే ఉదయం పూట నిర్వహించుకునే వాళ్ళు పూజాపీఠం అఖండ దీపం కలిసం అమ్మవారికి ఉద్వాసన ఏ రోజున చెప్పాలి అంటే 5 జూలై 2025 శనివారం రోజున ఉదయం అమ్మవారికి పునఃపూజను నిర్వహించుకొని కలిసాన్ని అఖండ దీపాన్ని పూజాపీఠని కదిపి అమ్మవారికి ఉద్వాసన పలకాలి. విన్నారు కదా 2025 సంవత్సరంలో వారాహి అమ్మవారి నవరాత్రుల యొక్క పూర్తి విషయాలను. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.